वनमालिने भक्ताभीष्टप्रदाताग भव्यरूपाग शार्ङ्गिने पतितावनदेक्षाग परमात्मस्वरूपिणे सृष्टिस्थित्यन्तरूपाग सुरेशाग पराग च मत्स्याद्यनन्तरूपाग माधवाग नमो नमः। కాకినాడ జిల్లా పీఠికాపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. భక్తులందరూ కూడా వీక్షించండి, తరించండి. ఓం నమో నారాయణాయ. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. భక్త మహాశైలారా, మన యొక్క ఆంధ్రదేశమున కోనసీమ మధ్యలో పచ్చటి పొలాల్లో నిలవై ఉన్నటువంటి పీఠికాపుర క్షేత్రముగా విరాజమానమవుతూ ఉన్నటువంటి చాలా చారిత్రాత్మకమైనటువంటి దివ్యక్షేత్రం. గయాసురుడు అనేటువంటి అసురుడు యొక్క శరీరం మీద యజ్ఞం చేశారట దేవతలంతా కూడా. అటువంటి గయాసురుడు యొక్క శరీరం ఈ యొక్క దేశం అంతా కూడా వ్యాపించి ఉంటే గయాసురుడు యొక్క శిరస్సు ఆ గయ అయితే ఈ యొక్క పీఠికాపురాన్ని పాదగయ అని చెప్పి అంటారు. ఆ శిరస్సు అక్కడ విష్ణుపాదం ఉండేటువంటి దివ్యమైనటువంటి గయాక్షేత్రం అయితే ఈ పాదాలు ఉంచినటువంటి క్షేత్రం ఈ పాదగయగా పేరు పొంది అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారు పురుహూతికాదేవిగా ఉన్నటువంటి దివ్యక్షేత్రమున పరమాత్మ కళ్యాణ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాని తృణాగమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. మాతాపితా గుపతగస్తనగా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్తరంఘ్రియుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం సరచ్చ మహదాహ్వజపట్టనాథ శ్రీభక్తిచార కులశేఖర యోగి వాహన రేణు పరకాళతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుజమునిం ప్రణతోస్మి నిత్యం. లక్ష్మీనాథ కృపావలబ్ధ మహతీ శ్రీపాంచరాత్రాగమాన్ తత్తద్వైదికతాంత్రిక ప్రణగన పూజ్యా విలాసాశ్రగాన్ భారద్వాజవదోపగాగన సుధీ శాండిల్యమౌంజ్యాగనాన్ పంచారుషీన్ సహ కౌశికాన్ కులగురోన్ వందే మహాయోగినః శ్రీశేషపక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రజబోధగంతం శ్రీపాంచరాత్రాగమ సహస్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. భగవచ్శాస్త్రతత్వజ్ఞం భగవద్వాద సంశ్రితం వందే శాండిల్యమాచార్యం పౌండ్రవర్ధన స్థలోద్భవం సుదర్శనాద్యాహేతీశాః పంచబ్రహ్మర్షిరూపతః సముత్పన్నాః క్షిరితలే పౌండ్రవర్ధన స్థలోద్భవం మహాజనోఘాతమఘోఘసత్వం వేదోదకం సత్రతరంగశోభితం అలంఘనీయం గురుదేవతీర్థం సభాసముద్రం శిరసా నమామి. ఓం నమః సరసే నమః సరసస్పతగే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యే సప్రతసభాం మే గోపాగ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రిగావతః కురు సర్వమాగిరుపాసతాం. ఏ బుద్ధినీయ మంత్రం మే గోపాగ. हे परिषत् अशेषे हे परिषत् भवत्पादमूले मया समर्पितां इमां सौवर्णीं दक्षिणां यत्किञ्चिदपि स्वीकृत्य अत्रोपविष्टानां एतेषां भगवद्भागवताचार्याणां सभासन्निधौ विज्ञापनं मया क्रियते क्रियमाणं विज्ञापनम् अवधानेन श्रूयताम्. अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य अखिलहेयप्रत्यनीककल्याणगुणैकदानस्य अपारकारुण्यशुशीलवात्सल्य औदार्य ऐश्वर्यसौन्दर्यमहोदरेः जगद्गुणम्बिनः जगद्रक्षणार्थं लीलगावतीर्णस्य
భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీ పద్మావతీ నాయకా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః పాంచాన్నిక బ్రహ్మోత్సవ మహోత్సవారాధన కర్మణి ప్రథమ దివసే సాయంకాలే కళ్యాణ మహోత్సవ కర్మ కర్తుం యోగ్యతా సిద్ధిరస్యతే భూయాదితి భవంతో మహాంతో అనుగృహ్ణంతో కళ్యాణ మహోత్సవం కర్తుం యోగ్యతా సిద్ధిరస్తుతి అనుగృహ్ణంతు భవంతః యోగ్యతా సిద్ధిరస్తు. ఓం మమాగ్నే వర్చో విహవే స్వస్త్వకేంద్రేందానాస్తనవం పుషేమ బహ్యన్నమంతాం ప్రతిశశ్చదస్రస్వగాధ్యక్షేణ పృతనాజగేమ దేవేం వాచముదనగంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రే సమోర్జందుహాన అస్మిన్ ముహూర్త సుముహూర్తో భూయాతిరి భవంతో మహాంతో నగృహ్ణంతో అయం ముహూర్త సుముహూర్తో అస్తో సుప్రతిష్ఠితమస్తు. శుక్లాంబరధరం విష్ణుం చరివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నం చ సతతం విశ్వక్సేనం తమః తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రియగం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తస్రేవ జో భూతై ధ్రువాణి తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాగతే నిత్యం వ్రజామి శరణం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా విరామం శ్రీరామం భోజో భోజో నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే శ్రీ మహాలక్ష్మీ నారాయణీ నమోస్తుతే. ఆచార్యః అక్షతాన్ గృహీత్వా సమర్ప్య శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః శ్రీ అలర్మేళ్ మంగానాయకా సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః శ్రీ విజయవల్లీ నాయకా సమేత శ్రీ సుదర్శన పరబ్రహ్మణే నమః శ్రీ కేశవార చతుర్వింశతిమూర్తి దేవతాభ్యో నమః శ్రీ మత్స్యాది కూర్మదసావతారమూర్తి దేవతాభ్యో నమః శ్రీమదనంతగర విశ్వక్సేనాని భక్తి పరివారేభ్యో నమః సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో మహాబ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచార్యః దర్భేష్వాసీనో దర్భాంధారగమానః పవిత్రపాణిః త్రిప్రాణానాగమ్య. ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవః సువరో. ఓం హరి ఓం తత్ శుభాభ్యుర్యార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ గోవింద 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 గోవింద. అస్య శ్రీ భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే గంగా గోదావర్యోః మధ్యదేశే ఆగ్నేయకోణే ఆంధ్రదేశే పీఠికాపురక్షేత్రే శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధో శోభనస్థలే సమస్తదేవతా భగవద్ భాగవతాచార్య భగవత్కైంకర్య సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాగినే శిశిరఋతో ఫాల్గుణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం శుభతిథో ఇందువాసరే పుష్యమీ నక్షత్రయుక్తాగా శ్రీ విష్ణుయోగ విష్ణుకరణ శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాగా అస్యాం ఏకాదశ్యాం శుభతిథౌ శ్రీ భగవతాజ్ఞయ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భూమి నీలానాయకా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః కృపగా అస్య దేవాలగే అర్చకాధ్యాపక పాచక పరిచారకానాం సర్వేషాం సహ కుటుంబానాం పీఠికాపురక్షేత్ర గ్రామ నివాసినాం సర్వేషాం సహ కుటుంబానాం. కళ్యాణం వీక్షించేటువంటి భక్తులందరూ కూడా తమ తమ గోత్రాలందరూ కూడా ఒకసారి మనసులో స్మరించుకోండి. తర్వాత ఇంటి యజమాని పేరు ఒకసారి స్మరించండి. తర్వాత మీ పేరు స్మరించుకోండి. తర్వాత మీ పిల్లల పేరు ఒకసారి స్మరించండి. సర్వేషాం సహ కుటుంబానాం అస్యాం తిరుమల తిరుపతి దేవస్థానానాం పాలక మండలి అధ్యక్షానాం సదస్యానాం శ్రీకార్య నిర్వహణాధికారిణాం
సంయుక్త కార్య నిర్వహణాధికారిణాం విత్తాధికారిణాం ఉపయుక్త కార్య నిర్వహణాధికారిణాం ఇతర నిమ్నోన్నతోద్యోగినాం సర్వేషాం సహ కుటుంబానాం ఆసేతు శీతాచల పర్యంత వసుంధరానగర నివాసినాం సర్వేషాం సకుటుంబానాం సర్వేషాం సర్వవర్ణానాం సర్వగోత్రానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజగ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివృత్త్యర్థం अस्मिन् ग्रामे अस्मिन् राष्ट्रे अस्मिन् देशे च क्षामडां परिमहामारी प्रवेश स्फोटक अग्निजारचोर भगादे समस्त दुष्टारिष्टदोष निवृत्त्यर्थं त्रिकाल वर्ष सत्य सुवृष्ट सकल प्राणिकुलाधारभूत त्रिकाल वर्ष सत्य सुवृष्टि प्राप्ति द्वारा सर्वसस्याभिवृद्ध्यर्थं अस्य राज्यस्य विद्या वैद्य आरोग्य आर्थिक व्यवसाय संक्षेम देवदाग धर्मादाग शाखासि विविध शाखासु तत्तत्शाखामात्यानां इतर निम्नोन्नतोद्योगिनां विद्युक्त धर्माचरण पूर्वक पदवी निर्वहन सामर्थ्य सिद्ध्यर्थं अस्य देशस्य उत्सव संवत्सरोत्सवानां इतोप्यधिकतरेण अभिवृद्धि सिद्ध्यर्थं श्री पद्मावती नायका समेत श्री वेंकटेश्वर स्वामिनः दिव्यानुग्रहेण समस्त मंगलावाप्त्यर्थं विश्वशान्त्यर्थं च ब्रह्मादि सकल मुनिजन संसेवितस्य अस्य श्री पांचरात्र द्वादश लक्ष प्रमाण सहस्त्र श्री विष्णु पद्मकपिञ्जल संहित दिव्यागमोक्त प्रकारेण श्री श्रीनिवास कल्याण महोत्सव कर्म कर्तुं तदादो सुत्यर्थं वृद्ध्यर्थं अभ्युदयार्थं च तेनाराधनं करिष्ये इति संकल्प्य भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतः कर्म करिष्यामि ओम विश्वक्सेनं सकल विबुधं प्रौढसेन्यादिनादं मुद्राचक्रे करतलयुगे सिंहदण्डौ ददानौ मेघश्यामं सुवर्णिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्याये देवं तनुदलितं सूत्रवत्या समेतं विश्वक्सेनं किरीटिमणिमयमकुटः पूर्वहस्ताब्जयुग्मे मुद्रां कौमोदकीं चापरकरयुगले शङ्खचक्रं दधानः स्वर्णाम्भो लम्बकुक्षः प्रतिभटभयकत्पिङ्गलश्मश्रुकेशो ह्रीमत्या सूत्रवत्या त्वरितमिह समागच्छत उत्सवार्धं सपरिवाराग श्रीमते विश्वक्सेनाग्रमः ध्यागामि आवाहनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि ॐ आपोहिष्ठामयोपवस्थानभूर्जे ददातन महेरनागचक्षसे यो वस्यवतमो रथस्य भाजयते हनः उशतेरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि ऊर्ध्वपुण्ड्रान् परिकल्पयामि पवीतं समर्पयामि दारयामि वों गन्धद्वारान्दुरादर्शानिप्यपुष्टाङ्गरेषिणी ईश्वरेगं सर्वभूतानां तामेवोपह्वजे श्रियं सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमादिपर्णद्रव्याणि समर्पयामि पै पूजयामि ओं विश्वक्सेनाय नमः सूत्रवत्या समेताय नमः ओं सेनेशाय नमः ओं सर्वपालकाय नमः ओं शङ्खचक्रमहाशार्ङ्गयुधाय नमः ओं सर्वशास्त्रार्थवृत्तज्ञाय नमः ओं सर्वाभीष्टफलप्रदाय नमः ओं श्रीमते विश्वक्सेनाय नमः ओं नानाविध परिमल पत्र पुष्पार्चनं पूजयामि धूपमाग्रापयामि मूर्धानं दिवो हरतिं पृथिव्या वैश्वानरमृताय जातमग्निं कविगुं सम्राज्यमतिथिं जनानामासन्नावात्रं जनजं तदेवाहं सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः साक्षात् दीपं संदर्शयामि स्वराजवेदोपघ्नं निररतिं मम पदोगस्य मह्यमावः जीवनं च दिशो दशां सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः दीपदीपान्तरय्यं शुद्धा आचमनीयं समर्पयामि फलं निवेदयामि प्रोक्ष्य परिसे
परिहृत्य शोषणदाहन प्लावनानि कृत्वा सुरभमुद्रयामृतीकृत्य ग्रासमुद्रिका निवेद्य ओम हम 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 इदमिदं ग्रहाण स्वाहा देवस्य त्वादविदः पृथवे अस्मिनोर्बाहुभ्यः पूष्णो हस्ताभ्यामाददे फलं निवेदगामि ताम्बूलं समर्पगामि पूगीफलैश्च कर्पूरे नागवल्ले दले ऋतं मुक्तादूर्णसमायुक्तं ताम्बूलं व्रजकृत्यताम् मङ्गलनीराजनदीपं सन्दर्शयामि शांति प्रचोदयात् గోవింద ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద యదాస్థానం ప్రతిష్టాపగామి యజ్ఞేన స్వచ్చక్రశంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం. వెంకటశైల నివాసుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ ఎన్నో క్షేత్రాలలో ఎన్నో గ్రామాలలో అర్చారూపంలో భక్త మహాజనులందరినీ కూడా రక్షించడానికై వారి వారి యొక్క స్థానాల్లో అవతరించినటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క పీఠికాపుర గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహింపబడుతూ ఉన్నటువంటి శ్రీపాంచరాత్రాగమోక్తంగా ఉత్సవాదులన్నీ కూడా నిర్వహింపచేసేటువంటి దివ్యాలయంగా విరాజమానమవుతూ ఉన్న శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య దేవస్థానమున ఈనాడు మనందరి పూర్వజన్మ సుకృత విశేషం చేత పరమాత్మకు ఏకాదశి పర్వదినం. అసలు ఏకాదశి పర్వదినం అంటేనే పరమాత్మకి ఎంతో ప్రీతి. ఆ పరమాత్మకు ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి సుదినం నాడు మనం ఏం నిర్వర్తించాలి అంటే, అసలు ఏకాదశ అంటే 11 సంఖ్య. ఆ 11 సంఖ్య యొక్క పరమార్థం ఏమిటి అంటే, త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములు వాక్పాణిపాద పాయూపస్థములు అనేటువంటి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1, ఇవన్నీ కలిపితే 11 సంఖ్య వస్తుంది. అంటే మన ఇంద్రియాలను అలాగే మన మనస్సును పరమాత్మయందు లగ్నం చేయడమే ఈ ఏకాదశి యొక్క పరమార్థం అని చెప్పి పెద్దవారు చెబుతారు. ఆ విధంగా ఈ దివ్యమైనటువంటి ఏకాదశి పర్వదినాన ఈ పీఠికాపురంలో పరమాత్మ యొక్క కళ్యాణ వైభవాన్ని గంగే జగమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధి ఆపో వాగిత్యభిమంత్రిక ఓం ఆపో వాగిరకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆప పదవ ఆపోన్నమాపో అమృతమాప సంభ్రాణాప విరాణాప స్వరాణాప స్కందాగుష్కాపో జ్యోతిగుష్కాపో యోగుష్కాప సత్యమాప సర్వా దేవతాప పూర్వభక్తప రాపవో ప్రభోగత్తే శ్రీదూతవల్లభాన్ నిక్షిప్య ప్రభోగజ్ఞేశో దేవగంతో అర్చన్యావానమో విప్రదవే సద్యే తేషాం బ్రహ్మాంజనమాని విప్రా విశ్వగ్విగింతే వగనో న శాఖాః పరమధామావస్థితమదుర్గ్రహగాం జిగావుద్యతావతారాయ మమతా మంత్రసిద్ధిత మంత్రశరీరోం నమో నమః ఓం రం సహస్రార్హం ఫట్ ఓం భగవన్ సుదర్హణా గచ్చా గచ్చా గచ్చా. స్వాగత ప్రతిమా సన్నిధి సన్నిరోధా సాముఖ్యముద్రాం ప్రదర్శ్య హృదయ ఓం ఆచక్రాగ స్వాహ హృదగాగ నమః ఓం విచక్రాగ స్వాహ శిరసే స్వాహ ఓం సుచక్రాగ స్వాహ శిఖాగైవతర ఓం సూర్యచక్రాగ స్వాహ కవచాయం ఓం జ్వాలాచక్రాగ స్వాహ నేత్రాభ్యాం భౌచర సుదర్శన చక్రాగ స్వాహ అస్త్రాగ ఫట్ న్యాసం కృత్వా ఓం సపరివారాగ సమే విజయవల్లీ నాయికా సమేత శ్రీ సుదర్శన పరబ్రహ్మణే నమః ధ్యాగామి ధ్యానం సమర్పగామి ఆవాహయామి.
షోడశోపచార పూజాం సమర్పగామి. ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోతా స పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనవోధియ పునంతు విశ్వ ఆగవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహి మా శుక్రేణ దేవదీజ్యత్ అగ్నే కృత్వా క్రతోకం వృణో యత్తే పవిత్రమర్చిసే అగ్నే విదతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉపాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే. వైశ్వదేవి పునతి దేవ్యాగాత్ యస్తై బహ్వీస్తనువో వేదపృష్టాః తయా వదంతు సతమాద్యేషు వయగ్గస్యామ పతయో రజీనాం వైశ్వానరో పృథివే పగసాపయోభిః రతావరే యజ్ఞే మా పునీతాం బృహద్భిః సవితస్త్రభిః వర్షిష్ఠైర్దేవమన్వభిః అగ్నే దక్షే పునాహి మా. హిరణ్యవర్ణాసు జగః పావకాగాసు జాతః కశ్యపో యాస్వింద్రః అగ్నిన్యా గర్భం దధిరే విరూపాస్తానాపశ్యగ్స్యో నాభవంతు యా సాగం రాజా వరుణో గాతి మధ్యే సత్యాంతకే అవపశ్యం జనానాం మధుశ్చుదస్సు జగో యా పావకాస్తానాపశ్యగ్స్యో నాభవంతు యాసాం దేవాదివి గృణ్వంతి భక్షం యా అంతరిక్షే బహుదా భవంతి యా పృథివీం పగసోంతంతి దుఃఖాస్తానాపశ్యగ్స్యో నాభవంతు శివేన మా చక్షుషా పశ్యతా పశ్యవగాతు నవోపస్పృత తత్వతం మే సర్వాగం అగ్నేగం రప్సు సదోహ దేవ మయవోజో నిధత్తార్యాస్మహవ్యేర్నమతో పదద్యా మిత్రం దేవం మిత్రదే గణో అస్తు. ఓం సుదర్శనాగ విద్మహే మహాత్మానాగ ధీమహి తన్నః ప్రచోదయాత్. జై బోలో సుదర్శన భగవాను కీ. జై బోలో సుదర్శన భగవాను కీ. గోవింద గోవింద. అథ శాంతిరస్తో తుష్టిరస్తో పుష్టిరస్తో వృద్ధిరస్తో అవిఘ్నమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో అచలమహదైశ్వర్య సమృద్ధిరస్తో ఆగ్నేగామ్యత్ పాపం తత్ ప్రజహతమస్తో సర్వా సంపదంతో సర్వశోభనమస్తో. స్థానాని దేశాని సహస్రబాహుః విరజాంసి నామా తేభ్యో నమస్తే మధుసూదనాగా తత్రాభిమానం పరిరక్షయంతం. ప్రాచ్యాం దిశి వాసుదేవో మార్జిగతాత్ దక్షిణస్యాం దిశి సంకర్షణో మార్జిగతాత్ ప్రతీచ్యాం దిశి ప్రద్యుమ్నో మార్జిగతాత్ ఉదీచ్యాం దిశి అనిరుద్ధో మార్జిగతాత్ ఊర్ధ్వాయాం దిశి గదాధరో మహాపురుషో మార్జిగతాత్. ఇత్యేతేభ్యః నానాగోత్రేభ్యः నానామభ్యः ఇదమానస్య మనసోత్సాహ పరిమిత హిరణ్యదుభ్యమహం సంప్రదతే నమః. పూర్వోక్త సంకల్పద ప్రకారేణ శివో హవ్యామృతః శుచీనాగం శుచగం హైనామ్యద్వరగం శుచిభ్యః ఋతేన సత్యమృతసాప ఆగన్ శుచి జన్మానః శుచయః పాపకాః. అగ్నిస్సు చ వ్రతతమస్సు చర్విప్రస్సు చ కవిః శుచీరోచతాహుతః. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేదాపవ్యుధం. యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావయత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావద్ గుర్వేదద్గారీ స్యాత్ పుణ్యాః దేవ కురుతే. మత్పాదౌ చరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తథా జానుం సంస్పృశతీతి పాణిభ్యాం జానుమపి స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయాసాగరః స శ్రేయాంసి చతుర్భుజః కలజతాం శ్రీ శ్రీనివాస ప్రభుః అని ఆ యొక్క శ్రీనివాస ప్రభువును ధ్యానం చేస్తూ నమస్కారాలని సమర్పిస్తూ ఆ పరమాత్మ నిత్య నిరంతరము కూడా వచ్చేటువంటి భక్తజనులందరినీ కూడా రక్షించడానికి తిరుమల క్షేత్రంలో అర్చావతారంలో నిలబడి ఉండి భక్తుల కోరికలన్నిటినీ తీర్చడమే కాక
తిరుమల క్షేత్రానికి రాలేని వారు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా అనుగ్రహించడానికి వారి వారి గ్రామాల్లో పరమాత్మ అర్చావతార రూపంలో నిలవై ఉండి నిత్య నైమిత్తిక కామ్య ఉత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నాడు దివ్యంగా. అటువంటి పరమాత్మ నిత్య నిరంతరము కూడా ఆ వరదహస్తాన్ని మత్పాదవు శరణం వ్రజ అని నిత్యం చూపిస్తూ ఉంటాడట. మరి ఆ కటిహస్తాన్ని చూపిస్తూ పరమాత్మ ఏం దర్శింపచేస్తాడు అంటే సంసారం అనేటువంటి సాగరం ఏదైతే ఉందో దాంట్లో నిన్ను మునిగిపోకుండా నేను రక్షిస్తానయ్యా అని చెప్పి పరమాత్మ నిత్య నిరంతరము కూడా శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్ఠద్ దయాసాగర, దయాసాగరుడు అయినటువంటి ఆ యొక్క పరమాత్మ శేషాచలం నుండి ఈ యొక్క జగత్తునంతా కూడా రక్షిస్తాట. అటువంటి పరమాత్మ ఈ యొక్క పీఠికాపురంలో కొలువై ఉండి స్వామివారి యొక్క దివ్య పాంచాహ్నిక ఉత్సవాల్లో భాగంగా ఈనాడు కళ్యాణ మహోత్సవాన్ని శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ శేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం అని అన్నట్లుగా పరమాత్మయే స్వయంగా ఆయన యొక్క అర్చన ఉత్సవాదులు ఎలా నిర్వర్తించాలో స్వయంగా పరమాత్మయే చెప్పినటువంటి శ్రీపాంచరాత్ర ఆగమోక్తంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం. గోవింద అక్షర వినాయక పూతనా రేవతి స్కంద పురోగమగ్రహ నక్షత్ర గ్రహాన్ హన హన దహ దహ పచ పచ మథ మథ శప శప పాతక పాతక ఆఖ్యాత ఆఖ్యాత గ్రహాన గ్రహాన ఆవిష ఆవిష ధ్వంసక ధ్వంసక త్రాసక త్రాసక దృగ్య దృగ్య చక్రేణ గదయా వజ్రేణ వస్మే కురు సహస్రార సర్వముఖ్య ప్రహరణాగుద బాహో జగ జగ విజగ విజగ అనంతాపరాజిత ప్రతిహత సహస్రనేత్ర ప్రజ్వల ప్రజ్వల జ్వల జ్వల విశ్వరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ పద్మనాభ హృషికేశ శంఖచక్ర గదాధర సర్వనాగ ప్రమర్దన సర్వసరోత్సాదన సర్వదేవ మహేశ్వర సర్వయంత్ర ప్రభంజన సర్వదుఃఖ ప్రదపన సర్వజ్వర నివాసన సర్వయంత్ర ప్రభంజన సర్వదుస్వప్నాశన సర్వభూత నమస్కృత సర్వభూతాపకర్షణ జనార్దన నమోస్తుతే ఓం ఇతి జప్వా రక్షాబంధన ముహూర్తో సుముహూర్తో అస్తు ప్రతిష్ఠితమస్తు సుప్రతిష్ఠితమస్తు. వాద్యం ఎంత మాత్రమున ఎవ్వరు దెలచిన అంతమాత్రమే నీవు అని చెప్పి అన్నమాచార్య స్వామివారు చెబుతారు. ఆ విధంగా మనం ఎలా తలిస్తే, మనం ఎంత భక్తితో పరమాత్మను తలిస్తే అంత ప్రసాదాన్ని అంత అనుగ్రహాన్ని ఆ పరమాత్మ మనకు వర్షింపచేస్తాడట. అటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని ధ్యాన శ్లోకంలో వర్ణించినట్లుగా దివ్యమైనటువంటి ముఖారవిందముతో ఆ యొక్క పరమాత్మ స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం అన్నట్లుగా కోటి సూర్య ప్రకాశమైనటువంటి సుదర్శనాయుధాన్ని ఆయన దక్షిణ కరమున ధరించి నిత్య నిరంతరము కూడా నా భక్తులైనటువంటి వారికి ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే వారందరినీ కూడా ఈ సుదర్శనం శిక్షిస్తుంది జాగ్రత్త అని చెప్పి చెబుతూ ఉంటాడు ఆ యొక్క పరమాత్మ. విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంతా తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అన్నట్లుగా ఆ ధ్రువుడికి జ్ఞానాన్ని కలిగించినటువంటి దివ్యమైనటువంటి పాంచజన్యాన్ని శంఖుచక్రాలను ఇరుచేతుల పరమాత్మ ధరించి కటివరద హస్తాలతో మనకు మత్పాదవు శరణం వ్రజ, నా యొక్క పాదాలని నిత్యము కూడా శరణు వేడండి అని చెప్పి నిత్య నిరంతరం చెప్పేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము. కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అన్నట్లుగా ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా మనందరి ఆరాధనలు అందుకునేటువంటి ఆ యొక్క పరమాత్మకు ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధన ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తింపచేస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. ఈ సందర్భంగా భక్త మహాశయులారా, మనమంతా కూడా పరమాత్మను ప్రార్థించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రార్థన ఏమిటి అంటే, ఈ జగత్తునంతా కూడా నీ యొక్క లీలా విశేషంగా సృష్టి స్థితి లయలనేటువంటి కార్యక్రమాల్ని నిత్యము కూడా నిర్వర్తించే ఓ పరమాత్మ, మమ్ములను
సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా ఆ యొక్క భూదేవిపతి అయినటువంటి ఆ పరమాత్మ, మనము భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ భూదేవిపతి అయినటువంటి పరమాత్మ మనల్ని రక్షించుగాక, జలధిశాయి అయినటువంటి ఆ పరమాత్మ మనకు జలంగా పరమాత్మ మనల్ని రక్షించుగాక అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు పంచభూతాత్మకుడైనటువంటి ఆ పరమాత్మను మనల్ని ఎల్లవేళలా కూడా రక్షించమని ప్రార్థిస్తారు. ఆ విధంగా పరమాత్మకు రక్షాబంధనాన్ని నిర్వర్తించి అమ్మవార్లు ఇరువురికి కూడా, శ్రీ భూదేవులు ఇరువురికి కూడా వారికి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా యాగదీక్ష కౌతుక బంధనంగా పిలువబడేటువంటి ఆ ప్రతిసరాన్ని ఆచార్య స్వామి వారు సమర్పించిన తర్వాత పరమాత్మకు యజ్ఞోపవీత ధారణాన్ని గావిస్తూ ఉన్నారు. ఆగమశాస్త్రంలో ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ పరమాత్మకు ఎందుకని చేయడం అంటే, ఈ జగత్తులో ఉండేటువంటి పురుషులంతా కూడా ఎవరైతే ఉన్నారో వారి వారి యొక్క కర్మల్ని వదిలి వారు కర్మభ్రష్టులైతే ఆ యొక్క దోష నివారణార్థమై పరమాత్మకు యజ్ఞోపవీత ధారణాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. భక్త మహాశైలారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మనం ఏదైనా ఒక పనిని చేయలేకపోతే ఓ పరమాత్మ, నేను ఈ పనిని నిర్వర్తించలేకపోతున్నానయ్యా అని ఒక్కసారి పరమాత్మను శరణు వేడితే ఆ తాలూకా దోషాన్నంతా కూడా ఆయన గ్రహించి వేస్తాట పరమ దయాళువుగా. అటువంటి పరమాత్మకు కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. నమస్కరిద్దాం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అని పరమాత్మను నమస్కరిస్తూ సమస్త కళ్యాణ గుణాలతో మనల్ని అందరినీ కూడా ఆనందింపచేసేటువంటి ఆ పరమాత్మ కామితార్థప్రదాయనే, మన మనస్సులో ఏమన్నా ఒక్క కోరిక కోరుకుంటే వెంటనే దాన్ని నెరవేర్చేటువంటి అడుగడుగు దండాల వాడు ఆ యొక్క పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమాత్మకు అమ్మవార్లకు ఇరువురికి కూడా రక్షాబంధన ధారణాన్ని నిర్వర్తించి పరమాత్మకు యజ్ఞోపవీత ధారణాన్ని నిర్వర్తించిన తర్వాత ఆచార్య స్వామి వారు శ్రీపాంచరాత్రాగమోక్తంగా సమస్త వైదిక కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. మనమంతా కూడా పరమాత్మని దర్శిస్తూ ఆయన యొక్క లీలా విశేష మాధుర్యాన్ని తెలుసుకుంటూ ఈ యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా పరమాత్మ నిష్కలుడట, సర్వవ్యాపి ఆకాశోపమహ అని చెప్పి అన్నారు. సర్వత్రా కూడా ఆకాశం ఎలాగైతే అంతటా వ్యాపించి ఉంటుందో అలా వ్యాపించి ఉంటాడట. మరి అటువంటి పరమాత్మను మనం ఎలాగండి తెలుసుకోవడం? శృతి కూడా చెబుతోంది, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పి. లోపల బయట అంతటా కూడా పరమాత్మయే నిండి నివిడీకృతమై ఉన్నాడట. అటువంటి పరమాత్మను మనం ఎలా తెలుసుకోవడం అంటే, ఈ యొక్క విగ్రహారాధనం అనేటువంటిది, బింబ పూజనం అనేటువంటిది ఏదైతే ఆగమాలు ప్రతిపాదిస్తూ ఉన్నాయో ఆ విధంగా స్వరూపాం ప్రతిమాం విష్ణోః ప్రసన్నవదనే క్షణాం కృత్వాత్మనః ప్రీతికరీం సువర్ణరజతాదిభి అని ఆగమశాస్త్రం చెప్పినట్లుగా పరమాత్మ వైకుంఠంలో ఎలా ఉన్నాడు అని మన పురాణాలు వేదములు చెబుతున్నాయో ఆ విధంగా ఒక బింబాన్ని మనం ఏర్పాటు చేసుకుని అదుగో పరమాత్మ చిరుమందహాసముతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కమలదళ నేత్రుడు, నల్లనివాడు, పద్మ నయనంబులవాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు అని చెప్పి భాగవతంలో పరమాత్మను వర్ణించినట్లుగా అతి సుందరమైనటువంటి రూపంతో దర్శనమిస్తూ ఉన్నటువంటి ఆ బింబానికి ఎప్పుడైతే మనం ఉపచారాదులతో దివ్యమైనటువంటి ఉపచారములు, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, పరమాత్మకు పాద ప్రక్షాళన గావించడం, అలాగే పరమాత్మ హస్త ప్రక్షాళన చేసుకోవడానికి గాను నీళ్లను సమర్పించడం, అలాగే ఆచమనాన్ని ఇవ్వడం, వస్త్రాన్ని ఇవ్వడం, ఉపవీతాన్ని ఇవ్వడం ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక చిన్న పిల్లవాడికి ఎలాగైతే తల్లిదండ్రులు నిర్వర్తిస్తారో ఆ విధమైనటువంటి ప్రేమతో గనక యశోదాదేవి ఎలా ప్రేమగా అటువంటి పరమాత్మను వీక్షించిందో మనం కూడా అటువంటి దివ్యమైనటువంటి వాత్సల్యంతో పరమాత్మను కనుక మనం ప్రార్థించినట్లయితే, అర్చించినట్లయితే ఈ సకల ప్రాణుల్లో నిండి ఉన్నటువంటి పరమాత్మ, సమస్త జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఒక్కసారిగా మన వైపు తిరిగి మనకు వశుడవుతాడట. ఎలా వశుడవుతాడండి అంటే,
ఎలాగైతే శబరి ఇచ్చినటువంటి ఎంగిలి పండ్లను తిన్నాడో ద్రౌపదీదేవిని ఎలా రక్షించాడో అలా మనం విభవంతర్యామి అచ్చావతార పంచారుషేజ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య కీర్సారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరబ్రహ్మ శర్మణో నప్త్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాగ వాసుదేవ శర్మణః పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు అనంత వేదాధ్యాజినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాజనాయ పరవ్యూహ విభవంతర్యామి అచ్చావతార పంచారుషేజ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య శ్రీ విష్ణు శర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అనంత వేద శాఖాద్యాగినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాగ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య మయా మృతోదజగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాగా తత్వాతీతాగా సకల నిష్కలంక స్వరూపాగా సురాసురార్చిత పాదపద్మయుగలాగా అఖిల లోకోన్నత పవిత్రాగా ఆర్తత్రాణ పరాగనాగా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే అర్చావతారే శ్రీ వెంకటేశ్వర స్వామినే కన్యార్థినే వరాయ వరుణీధ్వం వరుణీధ్వం వరుణీమహే అహో దాస్యామీతి ప్రతవనం వరుణీమహే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేదాధ్యాయిని నిరాకార సాకార త్రయారుషేజ ప్రవరాన్విత సౌభాగ్యగోత్రోద్భవస్య శ్రీ విశ్వంభర శర్మణో నప్త్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేదాధ్యాయిని విశ్వంబర నిరాకార సాకార త్రయారుషేజ ప్రవరాన్విత సౌభాగ్యగోత్రోద్భవస్య రత్నాకర శర్మణః పౌత్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేదాధ్యాయిని విశ్వంబర నిరాకార సాకార త్రయారుషేజ ప్రవరాన్విత సౌభాగ్యగోత్రోద్భవస్య క్షీరార్ణవ శర్మణః సంకల్పపుత్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేదాధ్యాయిని విశ్వంబర నిరాకార సాకార త్రయారుషేజ ప్రవరాన్విత సౌభాగ్యగోత్రోద్భవే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి లోక సంరక్షణార్థం వృణీమహే వృణీధ్వం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేదాధ్యాయిని వసుంధర స్థిరధర త్రయారుషేజ ప్రవరాన్విత లావణ్యగోత్రోద్భవస్య విపుల శర్మణో నత్రే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేదాధ్యాయిని విశ్వంబర నిరాకార సాకార త్రయారుషేజ ప్రవరాన్విత లావణ్యగోత్రోద్భవస్య గహ్వర శర్మణః పుత్రీ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేదాధ్యాయిని వసుంధర స్థిరధర త్రయారుషేజ ప్రవరాన్విత సౌభాగ్యగోత్రోద్భవే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి భూదేవి నామ్ని మిమాం కన్యాం లోక సంరక్షణార్థం వృణీమహే వృణీధ్వం అహో దాస్యామీతి ప్రజవదనం వృణీధ్వం వృణీమహే ఏకకాలేన ఏకకాలేన ఎక్కడ కూడా ఇంకో హారతి లేదా ఏకకాలేన వాద్యం ఓం
విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. గోవింద అశ్యేషానా త్వమసి జగతః సంసృజంతి ముకుందం లక్ష్మీః పద్మా జలధితనయా విష్ణుపత్నీందిరేతి యన్నామాని శృతి పరిపణాన్యేవమావర్తయంతో నావర్తంతే దురితపవన ప్రేరితే జన్మచక్రే. అమ్మవారి యొక్క వైభవాన్ని వేదాంత దేశకుల వారు వర్ణిస్తారు. అశ్యేషానా త్వమసి జగత సంసృజంతి ముకుందం. ఈ జగత్తుకంతా కూడా శుభాలను కలిగించేటువంటి తల్లివమ్మ నీవు పరమాత్మ దగ్గర లేకపోతే ఆయనకు కూడా ఎటువంటి ఆనందము లేదు. అందుకే ఆ యొక్క వైకుంఠాన్ని విదిలి శ్రీవైకుంఠ విరక్తాజ స్వామి పుష్కరిణి తటే. ఎందుకు వైకుంఠయందు విరక్తి చెందాడు అంటే అమ్మవారు భూలోకానికి వచ్చేసింది కాబట్టి ఆవిడని వెతుక్కుంటూ వచ్చాట పరమాత్మ. అంటే అమ్మవారి దగ్గర లేకపోతే పరమాత్మకు కూడా ఎటువంటి ఆనందము కూడా ఉండదట. పరమాత్మకే ఆనందం కలిగించేటువంటి పుణ్యమూర్తి ఆవిడ. అశ్యేషానా త్వమసి జగత సంశ్రయంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయా విష్ణుపత్నీందిరేతి. అటువంటి అమ్మవారి యొక్క దివ్య నామాలను ఎవరైతే స్మరిస్తారో వారికి ఉండేటువంటి పాపములన్నీ కూడా పోయి వారి దగ్గరికి పాపములు కాదు కదా, పాపముల యొక్క గాలి తగలడానికి కూడా భయపడుతూ ఉంటాయట దురితములన్నీ కూడా. అటువంటి అమ్మవార్లను శ్రీభూదేవులను ఇరువురిని కూడా పరమాత్మకు ఇచ్చి కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పరమాత్మను విగ్రహ రూపంలో ఆరాధించేటువంటి ఈ యొక్క సాంప్రదాయంలో భాగంగా పరమాత్మకు నిత్య నిరంతరము కూడా షోడశకళానిధికి షోడశోపచారములు అని చెప్పి అన్నమాచార్య స్వామివారు కీర్తించినట్లుగా పరమాత్మకు అనేక రకములైనటువంటి ఉపచారములతో నిత్యము కూడా జ్ఞానేన భక్త్యాచుయుక్తస్య అంతఃసన్నిహితో భవతి అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా పరమాత్మ గురించినటువంటి దివ్య కథామృతాన్ని అన్నిటినీ కూడా విని ఆ జ్ఞానాన్ని ఎల్లప్పుడూ మనం తలుచుకుంటూ ఉండాలట. అలాగే పరమాత్మ మీద అచంచలమైనటువంటి దివ్యమైనటువంటి భక్తి ఉండాలట. అది ఎటువంటి భక్తి అంటే ఖచ్చితంగా పరమాత్మ వచ్చి మనల్ని రక్షిస్తాడు ఏది ఏమైనా అనేటువంటి భక్తి విశ్వాసం పరమాత్మ మీద మనకు ఎల్లప్పుడూ కూడా ఉండాలట. అటువంటి భక్తికి మాత్రమే పరమాత్మ లొంగుతాడు. పోతనామాత్యుల వారు ఎంతో సౌందర్యంగా చెబుతారు. చిక్కడు సిరికవుగిటిలో చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి లతికావలి చిక్కెనతడు లీలతల్లి చేతన్ రోలన్ అని చెప్పి అంటారు. అమ్మవారి దగ్గర పరమాత్మ ఉంటాడా అంటే అక్కడ ఉండడట. మరి చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములను సనకాది మహాయోగీంద్రులంతా కూడా పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని పరమాత్మను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటారు కదా, వారి దగ్గర ఏమైనా ఉంటాడా అని వారి దగ్గర వెతికితే వారి దగ్గర కూడా చిక్కడట. మరి ఎక్కడ దొరుకుతాడండి? చిక్కడు శృతి లతి కావలి వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అన్నాడు కదా. వేదాల్లో పరమాత్మ గురించి వర్ణిస్తారు అని మనం సహజంగా అన్ని చోట్ల కూడా వింటూ ఉంటాం. మరి ఆ వేదాల్లో ఏమైనా ఉన్నాడా అంటే అక్కడ కూడా కనిపించడట. మరి ఎక్కడ ఉంటాడు పరమాత్మ అంటే స్వచ్ఛమైనటువంటి యశోదాదేవి పరమాత్మ కృష్ణావతారంలో వచ్చినప్పుడు నా పిల్లవాడు కనుక మన్ను తింటే అది ఏమైనా ప్రమాదం అవుతుంది కడుపులో అనేటువంటి తల్లి ప్రేమతో ఎలాగైతే ఆ ప్రేమ వాత్సల్యాన్ని ఆ యశోదాదేవి చూపించిందో అటువంటి వాత్సల్యానికి అటువంటి భక్తికి లొంగిపోతాడట ఆ యొక్క పరమాత్మ. అలాగ మనం అందరం కూడా భక్తి విశ్వాసములతో ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యొక్క ఆరాధనాన్ని నిర్వర్తించుకుంటూ దివ్యమంగళ విరాట్ రూపాన్ని ఎల్లప్పుడూ కూడా మనం కన్నులారా చూస్తూ శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని చెప్పినట్లుగా నవవిధములైనటువంటి భక్తి మార్గములు. ఒక భక్తి కాదండి, మనం తరించడానికి 9 రకాలైనటువంటి భక్తి మార్గాలను నారద మహర్షి ఉపదేశించారు. శ్రవణం అంటే పరమాత్మ గురించినటువంటి కథలు ఎవరైనా చెబుతూ ఉంటే ఆ యొక్క దివ్య కథలను అటువంటి స్మరామి సావధాన సుముహూర్తే
सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना श्रीकांता कुचकुंभ कुंकुम परे रंभो गुणानां निधे पूर्वाचार्य कदंब सेवित पद श्रीपांचरात्रागमः विश्वक्सेन विभीषण प्रभृतिभिर्भक्ते सदा सेवितः पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मंगलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना श्रीलक्ष्मी कमला लगा वसुमते रामा जगद्रक्षणी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसंधागिनी शोभांगी विमलेश्वरी विमलनी नारायणी श्रीसती पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मंगलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना श्रीकृष्णस्य दयापरस्य भुवनादेशस्य पुण्यात्मना श्रीनाथस्य मुखारविन्दविदितं श्रीसोदरस्य प्रभोः श्रीमत्पङ्कजलोचनस्य बहुदानं तानि नामानि वो नानामङ्गलकारकाणि सततं कुर्वन्तु वान्मङ्गलम् सावधानां सुमुहूर्ते सावधानां सुलग्ने सावधानां लक्ष्मीनारायण ध्यानां सावधानां गंगा भोगवती कलिंगतनया भागीरथी नर्मदा गायत्री भुवनासने गुणवती कन्यानती गोमती काशी वेगवती सुवर्णवदना गोदावरी गंडकी काशी वेगवती सुवर्णवदना कुर्वन्तु वान्मङ्गलम् सावधानां सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना वाद्यं
राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः देवो बृहस्पतिः ध्रुवं ध इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयत ध्रुवं सा नो देवी सुहवासर्मयच्छतु आत्माहारुषमन्तरभूः ध्रुवस्तिष्ठा विजाजलिः विशस्त्रा सर्वा वाञ्छन्दो ध्रुवं ध्रुवेण हविषा ध्रुवं दे राजा वरुणो ध्रुवं देवो ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వడ్డీకాసులవాడ వెంకటరమణ గోవింద ఆంధ్రవత్సలవాడ అనాథరక్షక గోవింద 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 గోవింద
కొండలవాడ వెంకటరమణ గోవింద. ఆశీర్వచనం గృహ్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యగం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం యశస్కరం బలవంతం ప్రభుత్వంతమేవర ఆజాధిపతిర్బభూవ సంకీర్ణనాగాశ్వపతిర్నరానా సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. స్వామివారికి అమ్మవారికి ఇప్పుడు మధుపర్కం అనేటువంటి ప్రసాదాన్ని చూపిస్తున్నారు. స్వర్ణ పాత్రతో స్వామివారికి నివేదన చేస్తున్నారు. ఒకసారి అందరూ కూడా వీక్షించండి. శ్రీమద్రమానుజమన గోవింద గోవింద. ఓం మధువాతారుదాగతే మధుక్షరంతి సింధవః మాద్వేనస్తంతోషదేః మధునక్తముదోదది మధుమత్పార్థివగుం రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః దధిక్రావర్ణో అకార్యసం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణా ఆయోగం సితారిసత్ యన్మధునో మధవ్యం పరమ వీర్యం నాదో మధవ్యోసాని ఆచమనీయం సమర్పగామి. వాద్యాదికం కుర్యాత్. వాద్యం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులైన పీఠికాపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమున స్వామివారికి అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి స్వామివారికి అమ్మవారికి పట్టుపీత వస్త్రములు పత్రం పుష్పం వస్త్రేణ ఓం చం చంద్రమసే నమః ఇత్యావాహ్య ఓం నమో భగవతే వాసుదేవాయ దివ్య వస్త్రం సమర్పగామి. ఓం చం చంద్రమసే నమః ఇత్యావాహ్య పుణ్యాహ జలేన ప్రోక్ష్య ఓం నమో భగవతే వాసుదేవాయ దివ్యవస్త్రం సమర్పగామి. గోవింద. లక్ష్మీరమణ గోవింద గోవింద. సువాసా పరివీతాగాత్సవ శ్రేయాన్ భవతి జాగమానః తందేరా సక్కవయ పుణ్యయంతి స్వాదిజో మనసా దేవయంతః అభివస్త్రా సువసనాన్యర్షాభిధేను సుదుగా పూయమానః. వాద్యం సర్వమంగళ వాద్యం. తందేరా సక్కవయ
तत्विष्णु स्थितां पद्मवर्णां तामिहोपक्वगे श्रियं चन्द्रां प्रभासां यशसाच्चरन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां वृणे आदित्यवर्णे तपसो विजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तराया च वाक्ष्या अलक्ष्मीः उपैतु मां देवसगकीर्तिष्ठमणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृत्युं ददातु मे क्षुप्तिपासामलां ज्येष्ठां लक्ष्मीं नासजाम्यहो अभूतमसमृद्धिं च सर्वान् निर्नुद मे गृहात् गन्धद्वारां दुरादर्शा नित्यविष्टाङ्गरेषिणीम् ईश्वरीं सर्वभूतानां तामियोपह्वदे सृजम् मनसः काममाकोतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमञ्जस्य मजिश्रेश्रयतां यशः कर्तमेन आपस्रजन्तु स्निग्धानि दिक्ले तव समे मातरं श्रियं भासज मे कुले
శ్రియం తంతునానేన వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపే ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపే ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు తొక్కేవు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపే తొక్కేవు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపే పక్కన నీ భావాలు ఏరుపరచగలమా పక్కన నీ భావాలు ఏరుపరచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు
సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే
నాథయామున మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. వ్యామోహతస్తదితరానిత్రణాగమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణో చరణం ప్రపద్యే మాతాపితాగవజగస్తనగా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వగానాం ఆస్యచ్చనకులపదేర్వకులాభిరామం శ్రీమత్తరంఘ్రయుగలం ప్రణమామి మూర్ధన భూతం జరస్య మహదాత్మకభట్టనాథ శ్రీభక్తిరారకులదేకరయోగివాహ భక్తాంగరేణ పరకారగదేంద్రమిశ్ర శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. వారాణామాగీరం శూళాబాలం షేత్ నారాయణంబేక్కనట్కండేన్ తొలీనాన్ వారాణామాగీరం శూళాబాలం షీద్ నారాయణంబేక్క నట్కండేన్ తొలీనాన్. వాద్యాదికం కుర్యాత్. కొబ్బరికాయలు దొరికిందనేటువంటి ఆట జరుగుతోంది. దీన్ని వారణమాగిరం అంటారు. వారణమాగిరం. గోవిందా 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 గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీరమణ గోవింద. గోవింద.